ప్రెజెంటేషన్ అనేది చూస్తే కనుక ప్రెజెంటేషన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ నీడ్స్ టు ద ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ఫ్రమ్ ద స్పీకర్ టు ద ఆడియన్స్. అయితే ప్రెజెంటేషన్ అనేది ఒక రకమైనటువంటి ఓరల్ కమ్యూనికేషను. అక్కడ చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ అనేది స్పీకర్ నుంచి ఆడియన్స్కి వెళ్ళేటటువంటి వేనే మనం ప్రెజెంటేషన్ అని అంటాం. నేను చెప్తే మీరు వింటారు, అది మీకు చేరుతుంది, అది ప్రెజెంటేషన్ అవుతుంది. ఇట్ నీడ్స్ ప్రియర్ ప్రిపరేషన్, ఆర్గనైజేషన్ అండ్ ఈవెంట్ ప్లానింగ్, మేకింగ్ ద యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ అండ్ హ్యాండ్లింగ్ స్ట్రెస్ అండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అయితే ఇందులో దీనికి ఏమి అవసరమో అనేది చూస్తే కనుక ప్రియర్గా మనకి ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఉండాలి, ప్రియర్గా ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే సర్టైన్ ప్రిపరేషన్ లేకుండా మనం దేన్ని ప్రజెంట్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఈవెంట్స్ అలాంటివి ఉన్నాయనుకో వాటిని కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి. అలాగే విజువల్ ఎయిడ్స్ అలాంటివి ఏమైనా చూపించవలసి ఉంటే కనుక వాటిని కూడా చూపించండి, బాగా అర్థమవుతుంది. తర్వాత హ్యాండ్లింగ్ స్ట్రెస్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఏదైనా స్ట్రెస్ అనే దాన్ని మనం హ్యాండిల్ చేస్తూ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అనేవి ఏమైనా అడుగుతుంటే వాటిని ఆన్సరింగ్ చేస్తూ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ద ప్రెజెంటేషన్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ స్పీకింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రెజెంటింగ్ ద ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, డేటా ఆర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ ఎనీ టాపిక్ ఇన్ఫార్మర్లీ. అసలు దేనికి ప్రజెంటేషన్ ఇవ్వాలండి అని అంటే ఏదైనా కావచ్చు, టాపిక్ అనేది ఏదైనా ఒక సత్యాన్ని చెప్పడం కోసం అవచ్చు, లేకపోతే ఏదైనా ఒక గణాంకాలని చెప్పడం కోసం, లేకపోతే ఏదైనా ఒక డేటాని చెప్పడం కోసమో, లేకపోతే ఒక విధమైనటువంటి ఒక ఫార్మల్ టాపిక్ని ఒకదాన్ని చెప్పడం కోసమో దేనికైనా మనం ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ గుడ్ ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్. అయితే గుడ్ ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ప్రభావవంతంగా కమ్యూనికేషన్ అనేది మనం ఇవ్వగలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అది ఎంగేజెస్ ద ఆడియన్స్ అండ్ ద హెల్ప్ ద అచీవ్ ద ఇంటెండెడ్ గోల్స్. అయితే మనం ఏదో చెప్పేసామో అనుకుంటే చాలదు, అక్కడ ఉండేటటువంటి ఆడియన్స్ అందరికీ మనం చెప్పిన తర్వాత వాళ్ళకి చేరితేనే మన యొక్క గోల్ అనేది రీచ్ అయినట్టు. నేను ఏదో చెప్పుకెళ్ళిపోతున్నాను, మాకేమీ అర్థం కాలేదని అంటే గోల్ అనేది రీచ్ కాలేనట్టు. అప్పుడు అర్థమయ్యేలాగా చెప్తే ఆ గోల్ని రీచ్ అయినట్టు అన్నమాట. ఇట్ ఎన్హాన్సెస్ ద అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్ అండ్ ద ఇంపాక్ట్ బై ద యూటిలైజింగ్ క్లియర్ విజువల్ ఆర్గనైజ్డ్ అండ్ కాంటెంట్ అండ్ ఎంగేజింగ్ డెలివరీ. అయితే దేన్ని అండర్స్టాండ్ దేన్నైనా మనం చెప్పినప్పుడు అది బాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట, దానికోసం మళ్ళీ చెప్పడం. అలాగే ఏదైనా మనం చదివేసుకునే దానికంటే క్లాస్ రూమ్లో చెప్పింది ఎక్కువ రిటెన్షన్ కలిగి ఉంటుంది. అంటే ధారణ, మనం చెప్పింది గుర్తుంచుకోవడాన్ని రిటెన్షన్ అని చెప్పి అని అంటాం. అది గుర్తుంటూ ఉంటుంది అన్నమాట. దీని యొక్క దేన్నైనా ఒక రకమైనటువంటి విజువల్ ఎయిడ్స్, బొమ్మలు కానీ లేకపోతే ఒక వీడియో దాన్నో, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఒక ల్యాప్టాప్లో ఏదైనా స్లైడ్ ప్రజెంటేషన్ చేసో విజువల్ ఎయిడ్స్ ద్వారా చూపిస్తే, ఒక టీవీలో పెట్టో ఇలా చూపిస్తే కనుక ఇంకా బాగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే దృశ్యాలను చూస్తే ఆ దృశ్యాలు ఎక్కువ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. అందుకని అలా చూపించవచ్చు. లేకపోతే ఒక ఆర్గనైజ్డ్గా కంటెంట్ని చెప్పచ్చు, దీని తర్వాత ఇది దాని తర్వాత అని చెప్పి. అలాగే ఎంగేజింగ్ డెలివరీ, మనకి ఎప్పుడూ కూడా దాన్ని నిరంతరము మన వైపు దృష్టి ఉండేలాగా చెప్తా ఆ టాపిక్ మీదే దృష్టి సారిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవడం ముఖ్యం ఇక్కడ. దిస్ లీడ్స్ టు బెటర్ కమ్యూనికేషన్. దీనివల్ల బెటర్ అయినటువంటి కమ్యూనికేషన్ వస్తుంది. ఇన్ఫార్మ్డ్ and decision making on the successful outcomes in various contexts such as education, business and public speaking. అయితే ఇది ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయబడింది, డెసిషన్ మేకింగో లేకపోతే మనకి బెటర్ అయినటువంటి కమ్యూనికేషన్ ఉండడానికో లేకపోతే గుడ్ అండ్ సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఉండడానికో ఇలా వేరియస్ కాంటెక్స్ట్లో దీన్ని ఉపయోగించడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఎడ్యుకేషనల్లో లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ని అలాంటి వాటిని డెలివరీ చేసినప్పుడు బిజినెస్ దాంట్లో, పబ్లిక్ స్పీకింగ్లో ఎక్కడైనా మనం ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వీటన్నిటిని యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు.